అందుకే అన్నయ్య అలా అన్నట్టున్నాడు. ఎంత ధైర్యం ఉంటే యువరాజ్ గురించి అలా మాట్లాడతావు? ఒక నిమిషం అందరూ ఆగండి. అసలు పోలీసులు ఎందుకు వచ్చారో కనుక్కోకుండా మీరు గొడవ పడతారేంటి? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు వచ్చారు? మీ ఆఫీసులో పనిచేసే మేనేజర్ హత్య కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు? మేనేజర్ని మా అక్క చంపడం ఏంటి? అసలు మేనేజర్ చనిపోవడం ఏంటండి? అతను బ్రతికే ఉన్నాడు కదా. లేదండి, మేనేజర్ మీ ఆఫీసులోనే అతి కిరాతకంగా చంపబడ్డాడు. చంపబడ్డా? మా ఆఫీస్లోనా? పోలీసులు వచ్చే వరకు మనకెవరూ ఫోన్ చేయకపోవడం ఏంటి కౌశికి? టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరం ఫోన్స్ ని సైలెంట్ లో పెట్టాం కదా బాబాయ్. అందుకే మనల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేకపోయారు. మేనేజర్ని ఎవరో చంపితే మా అక్కను అరెస్ట్ చేయడానికి వచ్చారండి ఇన్స్పెక్టర్ గారు. మా ప్రాథమిక విచారణలో కౌశికి గారు మేనేజర్ని కొన్ని గంటల ముందు కొట్టడం జరిగిందని, అతను కళ్ళు తిరిగి పడిపోయాడని తెలిసింది. ఆ తర్వాత మేనేజర్ని ఆఫీస్ నుంచి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆ మేనేజర్ శవాన్ని చూసి మీ ఆఫీస్ వాళ్లే ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు చెప్తున్నంతా నిజమే. వదిన మేనేజర్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు నేను కేదార్ కూడా పక్కనే ఉన్నాం. కానీ కొంచెం దూరం వెళ్ళగానే మేనేజర్కి స్పృహ వచ్చింది. అక్క అతన్ని మందలించి జాబ్లో నుంచి టర్మినేట్ చేస్తున్నానని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అతని క్యాబిన్ నుంచి తన వస్తువులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పింది. ఆ తర్వాత అతను ఆఫీస్ సైడ్ వెళ్ళాడు. మేము ఇంటికి వచ్చేసాం. అసలు ఈ మేనేజర్ ఎలా చనిపోయాడు? కత్తితో బాడీ అంతా పొడిచి చంపారు. కానిస్టేబుల్ తీసుకొనిరా. అమ్మా కౌశికి, నువ్వేం భయపడకమ్మా. నేను లాయర్ గారిని తీసుకుని వెంటనే స్టేషన్కి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో కౌశికే, ఏవి జగదాత్రి, ఇందాక ఎవరు తప్పు చేస్తారు జైలుకు వెళ్తారు అన్నా? తప్పు ఎవరు చేశారో జైలుకి ఎవరు వెళ్తున్నారో నీ క్లారిటీ వచ్చిందా? నమస్తే సార్. లాఠీ ఇవ్వు. కానిస్టేబుల్ వాళ్ళందరినీ పంపించే. అలాగే సార్. వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. అందరూ వెళ్ళండి. వెళ్ళడమ్మా. వెళ్ళండి మీరు కూడా వెళ్ళడమ్మా. కత్తిపోట్లు చూసావా జడి? చూస్తుంటే చాలా వెపన్స్ యూజ్ చేసినట్టున్నారు. ఇంత కిరాతకంగా ఒక మనిషిని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు? బయటి వాళ్ళు వచ్చి ఈ పని చేసే ఛాన్స్ లేదు కాబట్టి మార్నింగ్ సెలబ్రేషన్స్లో ఉన్న ఆఫీస్ స్టాఫే ఈ పని చేసుంటారు. అవును, వాళ్ళకి సీసీ కెమెరాస్ పనిచేయడం లేదని తెలుసు. మర్డర్ ఎలా చేయాలో కూడా తెలుసు.
అసలు ఎవరు చేశారు ఈ పని? ఎవరి కళ్ళు కంగారుతో చూస్తున్నాయి? అసలు ఎవరి మొహంలో బాధ కన్నా భయం ఎక్కువ ఉందో కనుక్కోవాలి. కానిస్టేబుల్స్, సార్. ముందు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. రిపోర్ట్ రాగానే మాకు పంపించండి. అలాగే సార్. కానిస్టేబుల్, మేడం, ఇతని కాళ్ళకి షూస్ ఉండాలి, బ్లేజర్ కూడా ఉండాలి. అవి ఎక్కడున్నాయి? అవేం లేవు మేడం. లేవా? రూమ్ అంతా చెక్ చేశారా? మొత్తం చెక్ చేశాను సార్, ఏమీ లేవు. వాచీ పర్సు దొరికితే ఎవిడెన్స్ లిస్ట్లో తీసి పెట్టుకున్నాం. సరే, ఇక మీరు వెళ్ళండి. మర్డర్ ఇక్కడ జరగలేదు కేడి. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చారు. రక్తం ఇక్కడే స్పిల్ అయింది కదా. బ్లడ్ అయితే ఉంది, కానీ మర్డర్ ఇక్కడే గనక జరుగుంటే ఇక్కడ పెనుగులాట జరిగినట్టేం లేదు. ఇదిగో ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి.